టీచర్ ఇంకా వస్తున్నాయి. మీ పేరు ఏం పేరు చెల్లె? అజయ్ వాళ్ళ చిన్న చెల్లెవా పెద్ద చెల్లెవా? ఒక్కదాన్నే నేను. బాగా కీరా కజ్జే బాగా మరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తావా? చేస్తాను. 10 days ఏం కాదు, మ్యారేజ్ చేస్తారు కావచ్చు కదా నెక్స్ట్ ఇయర్. ఫస్ట్ అజయ్ అన్న పెళ్ళ నీ పెళ్ళ? ఎవరికి కుదిరితే అలాగే. ఫస్ట్ ఎవరి చెల్లె పెళ్ళి ఉంటుంది ఫస్ట్. చెల్లెపల్లి చేసి ఇల్లు కట్టి చేసుకుంటాడు. మీరేం చేస్తారు? నేను ఎలక్ట్రీషియన్. నాకు పీజీ అయిపోయింది. ఈ అబ్బాయి పేరు నరేందర్, అమ్మాయి పేరు సానియా. తెలుసా అమ్మా? నా పేరు ఏరా. మా నాన్నమ్మకి షేక్ హ్యాండ్ ఇచ్చినావా? బాబాయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చినావా? ఇప్పుడు వచ్చారు అసలు తెలియదు. మీరు వెళ్ళిపోయినా అసలు నైటే మీరు టిఫిన్కి వస్తారని చెప్పించాను. థ్యాంక్స్ అమ్మా, మంచి తమ్ముడిని ఇచ్చినావు మాకు. మరి చెల్లె పెళ్లి చేసే అవకాశం మాకు రాదు? చాలా మంది అడుగుతా ఉన్నారు, దేవుళ్ళని నమ్మని ఆడపిల్లలు ఉంటే చెప్పండి అని అడుగుతా ఉన్నారు. డిమాండ్ ఉంది మనకే. మరి కెనాల్ నీళ్లు బాగా యూజ్ అవుతున్నాయా ఇక్కడ పొలాలకి, చేను చిలకలకి? 40 లక్షలు ఉందా ఎకరా? ఈవిడ మా ఆవిడ సుజాత టీచర్, ఇంకా ఈవిడ మా దొరసాని రారాని గౌరాల బిడ్డ. ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట. కోతి కావాలా డాడీ అంటే కోతి తెచ్చి చేయాలి, కుక్క కావాలంటే కుక్క. ఉందనా? అంతేనా? అంతేనా? ఇంటికాడ ఉన్నాయి. నాకైతే ఇది బాగా నచ్చిందమ్మా. అబ్బా, ఏ కుర్చీ అక్కర్లా అమ్మ, అట్లా కూర్చో. మీకు సిరి నువ్వు తీసుకో బిడ్డ నా ఫోను. వాళ్ళిద్దరు 10th క్లాసే. ఇట్లా నిలుగు పెట్టి వీడియో తీద్దాం. నిలుగు పెట్టి వీడియో తీ, దగ్గరకు వచ్చి తీయలేదా? ఓకే అన్నా, నీకొకటి. ఇంకెవరికి కావాలి? ఎవరైనా ఇంట్లో అంటిస్తానంటేనే తీసుకోండి. స్టిక్కర్ ఇది. ఓకే, మీకు ఒకటి కావాలా? థ్యాంక్ యూ అన్న. ఇది మీరు తీసుకోండి. ఇది మీకు, ఇది మీకు. బ్రో ఫోటో కూడా చేయవా? అవునా మీరు ఫోటో తీసినా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిర్వహణ పనిలో ఉన్నారు. మొన్న శనివారం రోజు
అంత పెద్ద క్యాంప్ జరిగింది, మేము నీళ్ళలో దిగలేదు, మేము ఎంజాయ్ చేయలేదు అని అన్నారు. చలో మీరు వాళ్ళ కారులో ఎక్కి పడుకోండి, మిమ్మల్ని 5 గంటలలో బీచ్లో దింపుతానని చెప్పి ఎక్కించుకున్నాం. అనుకున్నట్టుగానే బీచ్లో తీసుకెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళే వరకు రాత్రి అయింది. మామూలుగా సింగిల్దే ఉంటున్నాయి కానీ థ్యాంక్ యూ. జై భీమ్. ఓకే జై భీమ్. ఇంకొస్తుంది ఫ్యూచర్లో పెద్దగా అవుతుంది, బాగా నీడ్ ఇస్తుంది. 20 ఇండ్లు ఓన్లీ మాల కుటుంబాలు. ఎస్సీ మాదిగా ఎన్ని ఉంటాయి? నీ పేరేం పేరు చిన్నమ్మ? ఇంద్రమ్మ. ఓ అమ్మో, నాకు ఇంద్రమ్మ అంటే మామూలు గోస కాదు. నేను ఒకసారి 100 రోజుల పథకం మీద చెక్కింగ్ ఆఫీసర్ లెక్క పోయి పొద్దుగాల పళ్ళు తోముకుంటా అదొక ఆమె కూర్చున్నది. అమ్మ ఇది ఇందిరా మిల్లేనా అని అడిగినావు. కాదు బిడ్డ ఇది చంద్రా మిల్, ఆమె పత్తెరమైంది అని చెప్పింది. ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి కదా, ఇది ఇందిరమ్మ మిల్లేనా అని నేను చెకింగ్ చేసుకుంటాను. కాదు బిడ్డ అది చంద్రమ్మది, చంద్రమ్మ పత్తెరమైంది అంటే నా ఎంబడి వచ్చిన వాళ్ళు అందరూ ఒకటే నవ్వు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లే ఇక, ఇప్పుడు ఈ అమ్మకి ఏ ఇల్లు వచ్చినా ఇది ఎవరి ఇల్లు అంటే ఇందిరమ్మ ఇల్లే అంటారు. అంటే నరేందర్ ఎదురుగా కెమెరా ఉంది కదా. ఇంకా సిరివల్లి గారు, ఇంకో మైక్ ఆడుంది. అమ్మా ఇక ఇది పట్టుకో, ఇక నన్ను ఏం అడుగుతావో అడుగు. తమ్ముడు నా సూపర్ పట్టి చెడిపోయాడుగా. నేను అన్నీ అట్లానే అస్సలు అననే. ఆయన దేవుడు తమ్ములను మొక్కుతాడు. అజయ్ తమ్ముడు మొక్కిండు ఇన్నాళ్ళ నుంచి, బాగానే మొక్కిండు. అయ్యప్ప మాలేసిండు, దుర్గమ్మ మాలేసిండు. ఇప్పటి కూడా దుర్గమ్మ కాడికి పోతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. కానీ అన్ని చేస్తాడు, దుర్గమ్మ పనులు కూడా అన్ని చేస్తాడు. ఇక ఇప్పుడు అంబేద్కర్ అని అంబేద్కర్ ఈ జెండా మొత్తం కట్టిండు ఊళ్ళో. అప్పుడు పుట్టినరోజుకు బాగానే నైట్ అంతా 2 రోజులు నిద్ర లేకుండా జెండా కర్రలు తెచ్చి అవి జెండాలు చేసి అది స్కెయిన్ అది తెచ్చి మొత్తం చేసి ఇంకా నైట్ కేక్ కట్ చేసి అంతా మేము ఆటలు పాటలు కూడా ఆడినాం ఆ రోజు. మంచి సంతోషంగా అక్కడి నుంచి పైనుంచి ఎవరో వచ్చిరంట, వాళ్ళు కూడా అమ్మ మంచి కొడుకుని కన్నా ఉందన్న పెట్టి చేతులు పట్టుకోరు. ఇక చాలు, అంత సంతోషం మంచిగా అనిపించింది నాకు. అప్పుడు దుర్గమ్మ మాలేసినప్పుడు మంచిగా ఉండేటోడా, అయ్యప్ప మాలేసినప్పుడు ఎవరిని మంచి చేయడాన్ని అనుకోలే. ఆయన మనసుల్ని ఆయనకే తెలవాలి. నాకు క్లారిటీ అంటే నా కొడుకు ఒక స్థాయికి ఎదగాలి, నాకు అంటూ మా జీవితాలంటే ఇట అయిపోయినాయి. నా కొడుకు కూడా ఒక స్థాయిలో నిలబడాలని నా కోరిక. దేవుళ్ళనైనా మొక్కుతూనే ఉన్నా. మరి మాకు తెలియని దేశాలంటే అయ్యే కదా. వీడియో తీస్తాను గిడ కూకో లేక కొద్దిసేపు ఇట్రా. ఇప్పుడు మరి పంచాయతీకి వచ్చినప్పుడు పంచాయతీ నడవాలిగా, ఏమంటారా? మరి తమ్ముడు మోటార్ ఫీల్డ్ లారీ కదా, మందు తాగుతాడా? అలాంటి లేవు, అలాంటి లేవు అసలు. ఎవరైనా ఇట్లా దంటలు పోయినప్పుడు కూడా ఇష్టం, అదే థమ్స్అప్ అవి తాగుతాడు కానీ ఇష్టం. ఇంట్లో కూడా అట్లా ఇట్లా అని చెయ్యడు. ఎప్పుడన్నా ఎందుకు దేవుని ఎందుకు ఇడిచిపెట్టినా గట్టిగా అడిగినావా? నేను ఏం అడగల, ఆయన ఇష్టమే ఇష్టం, మా ఇష్టం. ఆయన ఇది చేస్తానంటే మేము కాదాను, అది చేస్తానంటే కాదా. మరి చెల్లె పెళ్ళి ఎప్పుడు చేద్దాం? ఇంకా చెల్లె పెళ్ళి ఎండాకాలం కల్లా చేయాలనుకుంటున్నా. మరి దొరికిన పిల్లగాని దొరకలే. ఎందుకు ఉన్నాం అక్కడక్కడ ఆడాడన్నా. ఆడాడ కాదు, నాకు సుండని చెప్పాలి. నా సుండని చెప్తే నా వాట్సాప్ లో పెట్టి మా చెల్లింద్ర పోయి కట్న కాలికలు ఏం లేవు, ఇంటర్ చదివి డిగ్రీ ఆపింది, కంప్యూటర్ పని వచ్చు, 10,000 సంపాదిస్తుంది, ఎవడో నచ్చి చేసుకొని పోరి, మేము ఓన్లీ ఇంత తులం బంగారం పెడతాం, 10,000 చేతిలో పెడతాం అని చెప్తా కథం. అంతే కదా. అంతేగాని మంచిగా ఉండాలి అని. ఏం మంచిగా ఉంటది? జీవితం అనేది కష్టాలు కాకుండా మంచిగా ఉండాలి. వాళ్ళే మంచిగా ఉంటారు, చెల్లె మంచిది కాబట్టి ఆయన సుఖపడతాడు. వాడు వచ్చేటోడు మంచోడు ఎందుకు? వాడికేం రోగం ఉంటది? ఇట్లనే తాగు, పెళ్లి అయినాక ఎవడైనా మంచిగా అవుతాడు. మన సంఘంలో తాగుడు ఉండదు. సంఘం వలన మరి నేను రెడీగా ఉన్నది ఒక ఆయన తెనుగోళ్ళ పిల్లగాడు రెడీగా ఉన్నాడు. వాళ్ళ ఇష్టం, అలా అన్న ఇష్టం. నేనంటూ ఏం నాకు నిన్ననే చెప్పిండు అన్న, వాళ్ళ అమ్మాయి అంటే చూడు మంచి కుటుంబం అయి ఉండాలి,
ఖచ్చితంగా ఇద్దరు బామ్మార్దులు ఉండాలన్నాడు, మరి ఒక్కడే ఉన్నట్టు ఒకడెందుకు మా కొడుకులు ఉండ్రు ఇంకా ఉన్నారా? బాబాయ్ పిల్లలు వాళ్ళు వాడు నాకు ఒకటే చెప్పిండు, నేను పోతే బావా బావా అని నా సూత్రంగా పిల్లలు అట్లా ఏం లేరు, ఇద్దరు ముగ్గురు ఉండాలని అన్నాడు. ఐదుగురు నా కొడుకులు ఒక్కడానే మరి బావలు బామ్మర్దులు ఉంటేనే బలం, బలం ఆస్తి పసులాలు ఉండదు, బామ్మార్దులు ఉంటేనే బలం. ఇట్లా ఇప్పుడు నేను వీళ్ళ ఇంటికి పోయినా అనుకో, ఇక వీళ్ళ పెద్దమ్మ కొడుకులు ఇద్దరు ముగ్గురు ఉంటారు, వీళ్ళ సొంత ఇల్లు ఇద్దరు ఉంటారు, ఇంకా వాళ్ళ ఐదుగురు బావా బావా అంటే అది ఇంత పెద్ద తృప్తి. ఇంత పెద్ద కొడుకులు కూడా అంతే, మా కొడుకులు కూడా అంతే చూసుకుంటారు. వాళ్ళు ఏం దగ్గర ఒకళ్ళ కాకపోతే అంటే ఒకళ్ళని చూసుకుంటారు. అట్లే నేను నిజంగానే చెప్తున్నా, నాకు 4 రోజుల కింద ఒక పిల్లగాడు ఫోన్ చేసిండు, అన్న మాకైతే ఓ ఫ్లాట్ ఉన్నది, సొంత ఇల్లు ఉన్నది, కిరాణం షాప్ ఉన్నది, అమ్మ నాన్న ఒక చిన్న టీ కొట్టు కూడా నడిపిస్తారు, టెంట్ హౌస్ సామాను ఉన్నది, టెంట్ హౌస్ నడిపిస్తా, నేను మా అమ్మ నాన్న పెళ్లి చేసుకోమంటారు, నేనేమో వేరే కులపోలను అయితేనే చేసుకుంటా లేకపోతే చేసుకోను అని చెప్పినా, నేను ఇష్టం రా కొడుక అన్నారు, నాకు ఇప్పుడు 25 ఏళ్ళు అయ్యి 26 ఏళ్ళు పడ్డాయి, పెళ్లి చేసుకుంటా అన్న అని చెప్పిండు. అట్లా చెప్పిన వాళ్ళు దగ్గర 10 మంది ఉన్నారు. తమ్మునికి ఒకసారి ఫోటోలు పెడతా, చెల్లెకి చూపించి సాటుకు ఇలా ఏ అబ్బాయి నచ్చిండ్రా అని చెప్తే ఆ అబ్బాయికి చెల్లె ఫోటోలు పెడదాం, వాడు కూడా నచ్చితే అలాగే ఇచ్చేసి పిలు, వాళ్ళ అబ్బాయిని రమ్మందాం, మన అమ్మాయి పోదాం, అంతా చూసుకొని మనకి నిమ్మలం అయితేనే ఇద్దాం, ఆగమాగం తొందరపడదు ఏం లేదు, సరేనా? అంతేనా? మరి తమ్ముని ముదిరిపోతాడుగా, తమ్ముని ముదిరి ఈమెను ఎలగొట్టినాకనే తమ్ముని చేయాలి. ఏం ఈయనకి పెళ్లి చేస్తే ఇద్దరు కలిసి ఎలగొట్టరా? చేస్తారు కానీ ఇల్లు లేదు, ఇంకా వాళ్ళే ఆడుంటారు, ఇల్లు కొంచెం ఉంది, ఇల్లు కట్టుకోవాలని అట్లా ఉంది. నీకు ఇల్లు అన్నాడు కావాలి, పెళ్లి అన్నాడు కావాలి, ఏం చేద్దాం అదే వచ్చింది మా ఆలోచన. తమ్ముడు నువ్వు మైక్ తమ్మునికి అజయ్, అసలు నాకు నీకు లింక్ ఎట్లా దొరికింది? నేను ఈ ఊర్లో సమస్యలు, ఈ ఊర్లో డిస్క్రిమినేషన్ చూసి నాకు అప్పుడు ఎక్కడ పోయినా ఒక పంట చేసినా కానీ కొద్దిగా ఉంటుంది కానీ ఏడ పోయినా, దానివల్ల నేను అప్పుడు అంబేద్కర్ పరిచయం అయ్యిండు అప్పుడే, గత 6-7 సంవత్సరాల కింద. అప్పటి నుంచి ఆ బుక్స్ చేయడం, అప్పుడు మీరు మన పంచాయతీ అయినప్పుడు దాని మీద కానీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన, నీకు సపోర్ట్ మద్దతుగా అయ్యప్ప సాయం అప్పుడు నీకు మద్దతుకి ఇచ్చిన నేను ఇటు సైడ్, నేను కానీ వేసిన అయ్యప్ప సాయం మళ్ళీ అందరు కానీ వేసిన వాళ్ళు, ఇప్పుడు అన్నగానే వేసిన అందరు. ఎన్నిసార్లు వేసినావు అయ్యప్ప మాల? 4 సార్లు వేసినాం. 4 సార్లు మాల వేసినావు? మెట్ల పూజ కూడా పెట్టించిన, పెద్దగా అయ్యప్ప స్వామి పూజ కానీ పెట్టించిన. మట్ల పూజ 10,000 ఖర్చు అయిందా? 70,000 అనిపించింది. ఇక్కడ నుంచి స్టేజ్ కాతమ్ముడు అయ్యప్ప స్వామి మాలైతే నీకు కోపం రావాలి కానీ నాకు అనుకూలంగా స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చినావు? అంటే అప్పుడప్పుడే చూసిన ఈ ఊళ్ళో సిచ్యువేషన్స్, బయట సిచ్యువేషన్ చూసి నాకు అంత అనిపించలేదు, ఇంకా లేడు ఇంకా పక్క. మరి అప్పుడు మాలేసినప్పుడు ఎప్పుడైనా షిరిడి శబరిమల వేసినావా? వేసినాను. మొగలు ఎందుకు పోవాలి, ఆడవాళ్ళు ఎందుకు పోకూడదు అన్న కాన్సెప్ట్ గానీ ఒకటి అట్లా. ఇప్పుడు మా అమ్మ రావాలని, మా చెల్లె రావాలనుకుంటది, చూస్తానికి ఏమైంది ఆడ జరిగింది, వాళ్ళు ఏముంది ఆడ చూడడానికి, ఆడవాళ్ళు పోవద్దు, ఎందుకు పోవద్దు, దాంట్లో ఏం మైలు ఉంటుంది అన్నది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మన దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు, అదొకటి ఉంటుంది ఒక చిన్నది. ఇప్పుడు మా ఇంట్లో దేవుడు అంటే ఇప్పుడు నా ఇంట్లో పొలమ్మ ఉంటుంది, నేను కానీ ఎక్కువ దాని మీద నమ్మను. మా అమ్మకి కానీ అంటారు, అసలు నేను ఎప్పుడైతే వదిలేసినా దేన్ని ఉండదు, పట్టించుకుని దాని మీద కానీ. అవునా అమ్మా? అంతే, నేనే చేస్తుంటే రెక్కలన్నీ ఎందుకు పోతాయి, ఊళ్ళంతా కొట్టుకుంటే పొద్దున్నే. అయ్యో ఇవన్నీ వాళ్ళు కూడా అయితే బంద్ చేయి తల్లి, నువ్వు ఏంది ఇదంతా నీది? రోజున ఒక గంట ఇంటి చుట్టూ 3 గుంటలు ఉంటది, 3 గుంటలు మొత్తం 3 గుంటలు ఇంకో బయట కాలం, ఇంకా రోడ్డు కూడా ఇంత ఆక్రమించి చల్తానవుగా, ఏముండదు అంతా గిట్లనే వాళ్ళని వచ్చి చెట్టు చల్లగా ఉంటది కానీ కూర్చుంటారు. ఇప్పుడు ఎవరో వస్తారని నువ్వు రోజు గంట సేపు నీ పానం ఖరాబ్ చేసుకుంటావా? ఎవరు లేరుగా. మళ్ళీ అటు కాక మా ఏరాళ్ళు మేమేమని ఇల్లు ఆకలి పడవ పెట్టిన మా భాగం అనుకుంటారు, అట్లా కూడా వాళ్ళు ఎప్పుడో అనుకుంటారని నువ్వు ఇప్పుడు నుంచి వాళ్ళకి శుభ్రం చెప్తున్నావా? మా అమ్మ అట్లా చేస్తుందని మొత్తం గచ్చి చేసి ఇడిచిపెట్టిన, 2 సిమెంట్ బత్తాలు తెచ్చిన, సన్న పిసుక కలిపిన, ఆ సంబంధాన్ని మా బాబాయ్ ఉంటాడు, ఆయన సాయం తీసుకొని మొత్తం గచ్చి చేసి, అరే అలుకుదామంటే బుత్తం తూచురా
నీ అవ్వ నువ్వు ఎవరింటికో పోయి పెండాడకొచ్చి పొద్దుగాల నీ బువ్వ చెయ్యంలో పెట్టి ఇదంతా కలిపి ఆ లోటతోటి పుచ్చుకు అని చల్లి మళ్ళీ గోర్ల చేతులలో పెండ పెట్టుకొని మళ్ళీ దాన్ని కడిగి రుద్ది నాకు అన్నం పెట్టాలి నువ్వు. నీ చెయ్యి ఇట్లా పెట్టుకుంటే వాసన పెండ వాసన వస్తా ఉంటుంది. పొద్దుగాల ఇదేం పని అని చెప్పేసి ఇంక మా అమ్మకు వెళ్ళి నాకు ఇంత సందు ఉంటే ఆ నుంచి కలుగుతలు మొదలు పెట్టింది. ఈ ఆడ కూడా బండ ఆడోటి వేసిన. అయితే మరి భవానీ మాల ఎప్పుడు వేసినావు? ఒక అంటే దాన్ని ఈ మా ఊర్లో యాక్చువల్ దాన్ని కానీ నేను నిర్వహించింది, దాన్ని మెయింటెనెన్స్ అయిన అంతా నాదే. ఈ ఊర్లో ఫస్ట్ భవానీ మాల నీదే? అసలు ఆ అమ్మవారిని పెట్టిందే నేను. ఓ దాన్ని రూపాయలు చిట్టి ఎత్తుకొని దాన్ని మొత్తం గ్యాదర్ చేసి ఒక టీం, ఒక 10 మంది టీం. మిమ్మల్ని అందరినేమో భవానీకి నెట్టి ఈయనేమో ఇటు దునికినందుకు ఇవేవి లేవని అన్న వాళ్ళు ఏ దానికన్నా మస్తు సపోర్ట్ ఇస్తారు. ఎల్లన్నా అంబేద్కర్ జన్ చేసిన పిల్లవాళ్ళు పిల్లగాళ్ళందరం క్రేన్లు తీసుకొచ్చి మొత్తం మేమే కట్టించేసినాం. దండాలు కట్టించేసి భారీ ఎత్తున చేసి ఫ్లెక్సీలు కొట్టించేసి అన్ని దానికి మేమే చేసినాం. ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు. మరి భవానీకి ఏడికి పోయేది మరి దండం పెట్టుకోవడానికి? విజయవాడ పోయేది. నడుచుకోవడానికి అట్లా పోయేదా? నడుచుకోవడానికి పోయేది, బస్కే పోయేది. అట్లా నిన్ను చూసి ఎంతమంది వేసి భవానీ మాలను? ఇప్పుడు 10 సంవత్సరం అయితే యాత్రనే ఉంటారు. ఒక 5 ఏళ్ళు అయింది ఫస్ట్ సారే. ఒక 5 ఏళ్ళ కిందనే నాకు అక్కడ నచ్చలేదు, కానీ మేము అక్కడ ఉంటా, నేను అక్కడ ఉంటా చేస్తా. అంటే ఇప్పుడు నేనైతే దండం గంట పెట్టను, నాకు తెలుసు. నేను ఉంటా, నాకు పని చేస్తా అంతే. ఇప్పుడు నా కోసం వచ్చిన వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని కానీ నేను గౌరవిస్తా. అవును, అంతే. నా నమ్మకాన్ని వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళకి నమ్మకాన్ని గౌరవించాలి. అవును, అంతే. అసలు మనం నాస్తికుడు లేదా అంబేద్కరిస్ట్ అంటే మనిషిని సహాయం చేసి మానవత్వంతో ఉంటేనే వాడు అంబేద్కరిస్టు. అన్ని మతాలకు సహాయం చేయమని చెప్పాడు అంబేద్కర్. ఏ మతాన్ని అవమానించి కించపరచమని. అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఈ మతాలలో అన్యాయాలు ఉన్నాయి, ఈ మతాలలో మాకు సమానత్వం లేదు, మనం బుద్ధుడి దారిలో పోవాలి అని సూటిగా చెప్పిండు. కానీ రాజ్యాంగం రాసేటప్పుడు అందరికీ హక్కు రాసిండు, మత స్వాతంత్రపు హక్కు రాసిండు, దాని ధర్మాన్ని ప్రచారం చేసుకునే హక్కు రాసిండు. ఫస్ట్ మనం అది అర్థం చేసుకుంటే చాలు. ఇంకా అయితే అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుందా దేవుళ్ళని? నేను అంటే తిడుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదన్నా నేనంటే ఎటకారంగా ఆడుతూ ఉంటా. ఎప్పుడు దేవుడు ఎందుకు కడతాను, మావయ్య చుట్టాలు ఎందుకు గారని అంట. అంటే ఇంట్లో కూర్చొని నేను అడుగుతూనే ఉంటా, మావయ్య అవుతాడు, వదిన అవుతాడు, అట్లా అంటే ఇంకా ఇద్దరు వాదన అవుతుంటది. మరి అంతే కదమ్మా. నన్ను అన్న అంటే ఈమెను ఏమని పిలుతాడు? వదిన అంటాడు. ఆమెను కోడలా అంటాడు. వాడిని దేవుని గురించి నీ కొడుకు ఇంత కొవ్వా అలా అట్లా కూడా. నువ్వు నన్ను తిట్టుకున్నా మంచిదే, అది ఫోన్లో వచ్చినా మంచిదే, నన్ను ఎవరు ఏం చేసేది లేదు కొత్తగా. కానీ నన్ను ఒకసారి కూడా బాగా తిట్టుడు మొదలుపెట్టిండు. నీ అవ్వ, నీ అక్క, నీ చెల్లె, నీ బిడ్డ అని బండ బూతులు తిట్టిండు. మొత్తం తిట్టినాక నేను వానికి ఏం చెప్పిన అంటే, అరే నా భార్య సుజాత, మా అమ్మ పేరు సీతమ్మ తల్లి, మా చెల్లె పేరు పార్వతి తల్లి, ఇక నా బిడ్డ పేరు లక్ష్మీదేవి, ఇక నువ్వేనా తీసుకోపోరా అన్న. ఇంకా వాడు ఇప్పుడు నీ అమ్మని నీ అక్కని తిడతాడా? తిడతాడు. సీతమ్మ తల్లి తల్లియే కదా, తల్లి కాదా? ఇంకా వాడికి గొంతులు ఇట్లా రాయి పడ్డట్టు అయింది. అమ్మని అమ్మ అట్లా అంటారు, రంజాక నీ అవ్వదంగా ఏదేదో అన్ని దొంగ మాటలన్నీ అన్నాడు. రై కాంచెలు నా తల్లి సీతమ్మ తల్లిరా, ఇక నువ్వేనా తిట్టుకో. నా చెల్లె పార్వతి తల్లిరా, తిట్టుకో. ఇక నా బిడ్డ లక్ష్మీదేవిరా, తిట్టుకో. అంతే కదా. ఇంకా ఇప్పుడు ఆడేం తిడతాడు నన్ను? ఏం తిట్టాడు? మనకి తిట్టేటోనికి నిజంగానే ఆ దేవతల మీద ప్రేమ ఉంటే ఆ దేవుని పేరు చెప్పి వాడు మంచి పనులు చేసి ఆ దేవునికి పేరు కీర్తి తేవాలి, లేదా ఆ ధర్మానికి ఆ మతానికి గౌరవం కలిగేటట్టు వాడు బతకాలి. వేరే మతం వాళ్ళు కూడా వీడిని చూసి అరే వీళ్ళు మంచిగా బతారా, నేను కూడా నా మతం ఇడిచిపెట్టి వీళ్ళ మతంలో చేరితే బాగున్నట్టు బతకాలి. ఇక వాడు లత్తుకోరు లెక్క, దొంగ లెక్క, లంగ లెక్క బతికి మిగతా వాళ్ళని అంటే ఏం అర్థం ఉన్నది? ఏం అర్థం లేదు. మరి చెల్లె నువ్వు కూడా ప్రసన్న, నువ్వు కూడా బాగానే మొక్కుతావా? ఇప్పుడు ఉప్పలమ్మ గురించి ఆయన వేద గ్రంథాలు ఉన్నదా? అంటే రెండు ఉంటాయి. ఇంగ్లాండ్ బ్రాహ్మణుల దేవుడు వేరు, మన దేవుడు వేరు. ఇప్పుడు ఉప్పలమ్మ అంటే మన ఊరు దేవుడు మైనస్ మన పురాతంగా అంటే మా తాత, మీ తాత, మా తాత వాళ్ళ తండ్రి చనిపోయిన అట్లా అనుకుంటారు. అసలు వాటికి బ్రాహ్మణులకు సంబంధం లేదు. బ్రాహ్మణుడు వచ్చి ఉప్పలమ్మడు కళ్ళు శాఖ మొక్కుతాడు.
మా ఊరు గ్రామ ఏమంటారుగా బొడ్రాయి కాదు, మా ఊరు కింద అయ్యగారు. నాకు ఆయనకు అన్ని వారి జరుగుతుంటది గ్రూపులలో. ఆయనకు నాకు అసలు పడదు. నేను ఏమంటా ఏడుకి వచ్చి నా గుడికాడికి వచ్చి పూజ చేయమంట. చేస్తాడా? చేయడు. నా దేవుడు నా గొప్ప అయితే నీ దేవుడు నీ గొప్ప. సంతోషం. అయితే చేస్తాడు మళ్ళీ వాళ్ళే వస్తారు కాదనరులే, అంత మూర్ఖుడని అనరులే. కానీ ఆ టైంలో ఎటుబడి 10 మంది అటే ఉంటారు కదా, 10 మంది అభిమానులు అనేటివి అటే ఉండ్రి. ఒక్కడే అంటుంటే తేడా వస్తుంది. తర్వాత అర్థం చేసుకుంటూ మంచి కలుస్తారు. మళ్ళీ ఏదైనా పని రా ఇది గడుదురా అది గడుదురా అని పిలుస్తూనే ఉంటారు. మళ్ళీ నేను అందరికి ఉంటా కానీ బ్రాహ్మ నిజాన్ని అంతే, ఆ మనిషిని కానీ మేము అంతే. అంటే బ్రాహ్మణిజం కూడా నాకు ఇప్పుడు బ్రాహ్మణిజం కూడా కాదు. ఒక మనిషి ఎక్కువ ఒక మనిషి తక్కువ అని చెప్పే ఏ ధర్మమైనా అది దొంగ ధర్మము. మహిళల్ని దోపిడీ పీడన గురి చేసేది ఏ ధర్మమైనా అధర్మమే అది. అలాగే మంచిని ప్రేమించని మతము ఉండక్కర్లేదు. మనుషులని వేరు చేసే మతం నాశనం అయిపోవాల్సిందే. మనిషిని మనిషిగా చూసే మతం కావాలి. అది 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 బుద్ధుని మతం, అది అంబేద్కర్ చెప్పిన ధర్మం. అదే అందరినీ కలుపుతుంది, ప్రపంచ శాంతిని అదే ఇస్తుంది. అవునా కాదా? జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి బుద్ధుడి ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. సుజాత బయలుదేరదామా అన్న? మాకు సెలవిస్తారా? చాయ్ తాగరాదన్న? చాయ్ పెట్టి అమ్మా ఏదద్దు చాయ్ తాగురన్నా. లాస్ట్ దానం అంటే ఇచ్చుడు, దానం అని పెట్టుకోవాలని మీ కాంచాలి. సెలవు మాకు సెలవా? మేము బయలుదేరితే ఒక ఫోటో దిగి చాలా థ్యాంక్ యూ చూడు విక్కీ. థ్యాంక్ యూ అజయ్. నాకెందుకు అజయ్? నన్ను భరిస్తున్నావు. కష్టంగా పని చేస్తారు మీ ఇద్దరు కలిసి కట్టు. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్, జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. జై భీమ్. బహుశా బాబాసాహెబ్ అంబేద్కరే ఉంటాడు కదా ఇలా. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, రాళ్ళ మనస్థితి గతులు మారక నల్లడిల్లె కదా సకల జనం, బ్రతుకు అగ్రకుల పడి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై ఇన్సాన్, జై ఇన్సాన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజ్యాంగం ఇవి లైటింగ్ పడినప్పుడు మెరుస్తాయి కావచ్చు.